చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, వేదిక ముందున్న పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కాపాడాలి అని మనందరం గొంతెట్టు మాట్లాడుతున్నా కొంత వెనుకకు వెళ్లి ఒక్కసారి ఆలోచించమని పెద్దలను కూడా కోరుతా ఉన్నాం. భారతదేశం 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు ఈ స్వతంత్రం రాకముందు ప్రజాస్వామిక దేశంగా లేదు. ఇది సామ్రాజ్యాలుగా, రాజ్యాలుగా, జమీందారీ వ్యవస్థలో, రాజుల వ్యవస్థలో, సామ్రాజ్యాలుగా రాజుల పరిపాలన ఉన్నటువంటి దేశాన్ని ఆనాటి మహానుభావుడు గాంధీ, మహాత్ముడు జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ కలిసి స్వతంత్రం తీసుకునేటప్పుడు స్వతంత్రంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశంగా మార్చినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి దేశం ఈ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మార్చబడ్డ ఈ దేశాన్ని భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఒక ఓటును హక్కిచ్చి, ఆ హక్కు ద్వారా భారత పార్లమెంటులో ప్రవేశించే హక్కును, తద్వారా ప్రశ్నించే హక్కును కల్పించినటువంటి భారత ప్రజాస్వామ్య పార్లమెంటు వ్యవస్థను ఈ రోజు మోడీ అనే ఒక వ్యక్తి ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటు వ్యవస్థనే మొత్తం నిర్వీర్యంగా చూస్తా ఉంటే భారత సమాజం, పౌర సమాజం, మేధావి వర్గం, ముఖ్యంగా నా ముందున్నటువంటి జర్నలిస్టు సంఘం, సమాజం అంతా కూడా ఏకకంఠంతో ఈ రోజు ఖండించాల్సినటువంటి అవసరం ఈ భారతదేశ సమాజానికి అవసరం వచ్చింది. ఒక కాంగ్రెస్ పార్టీయో, ఇండియా కూటమో కాదు, మొత్తం భారత సమాజం ఉవ్వెత్తున లేచి ఈ రోజు భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనందరం ముందడిగాల్సినటువంటి సందర్భం ఉందని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా.